తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు బలంగా వేస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోతను భరించలేక జనం కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బతో ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రజలంతా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులైతే సూచిస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది వేడి. ఎండ నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటితో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో అందరూ కూడా ప్రజలందరూ అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఎండలు మనం చూసినట్లయితే మొత్తం కూడా ఉదయం 9 గంటల నుంచే మండిపోతున్న పరిస్థితి ఉంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో అసలు ప్రజలు బయటికి రావాలంటే కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఆ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఎండల తీవ్రత నేపథ్యంలో దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. చాలా తక్కువ మంది, అదేవిధంగా అత్యవసర పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. మిగతా పనులు ఉన్న వాళ్ళు చాలా వరకు ఉదయం సాయంత్రం మాత్రమే తమ పనులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చాలా మంది అవి విధుల్లోకి హాజరు కావాల్సిన వాళ్ళు, లేదంటే డెలివరీ బాయ్స్, లేదంటే ఇతర గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ రోజువారీ పనుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమయంలో బయటికి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాను కూడా చెప్పవచ్చు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా దాటిపోయిన పరిస్థితి. అడవిదేవలపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా పలు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కొన్ని, అదేవిధంగా నార్కట్పల్లి, సూర్యాపేట జిల్లాలో కూడా చాలా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం చూసినట్లయితే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండల తీవ్రత అయితే రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితి ఉంది. సగటు ఉష్ణోగ్రతలు చూస్తే గత వారం రోజులుగా 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ కూడా పైగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ నల్గొండలోని ఇటు అడవిదేవలపల్లి, దేవరకొండ, చింతపల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. కేవలం ఎండ మాత్రమే కాదు, మునిపెన్నడూ లేని విధంగా వడగాల్పులు కూడా వీస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలందరూ కూడా. ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే అసలు అగ్నిగుండంలా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు కూడా బయటికి రావద్దని ఇప్పటికీ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాటర్ ఎక్కువగా తీసుకోవాలని, వాటర్ పదార్థాలు, అదేవిధంగా వీలైనంత వరకు ఆ లైట్ కలర్ దుస్తులు ధరించాలని, అదేవిధంగా తలకు రుమాలు, లేకపోతే మఫ్లర్లు, లేకపోతే ఏదైనా ఒకటి, అంటే ఎండ తీవ్రత నేరుగా మనిషి మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు, వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రయాణాలు, ఇటు లాంగ్ జర్నీలు వాహనాల్లో ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా వాహనాలని కంటిన్యూగా గంటలు నడపకుండా మధ్యలో వీలైనంత వరకు బ్రేక్ తీసుకోవాలని, లేదంటే వేడికి వాహనాలు కూడా మంటలు అగ్ని రాజుకొని వేడికి మంటలు వ్యాపించడం, లేదంటే టైర్లు బస్ట్ కావడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే అధికారులు, వైద్య అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.